ఈ పాపను ఎవరైనా చూసారమ్మా? లేదు సార్, ఈ పాప ఎవరో మాకు తెలీదు సార్. నా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు సార్. ఈ రాత్రికి ఎలాగైనా డబ్బు దొంగతనం చేస్తాను. ఆల్ ది బెస్ట్ మధు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ మధు. థ్యాంక్ యూ మావయ్య. వెళ్ళొస్తావే. ఓహో, ఇద్దరూ కలిసి డబ్బు దొంగతనం చేసి లేచిపోదాం అనుకుంటున్నారా? చెప్తా మీ సంగతి. ఎవరిచ్చారు ఈ ఫోను? మిషన్ కోతిమామ. ఓ, మిషన్ కోతిమామా. అవును సార్. నువ్వు వెళ్ళు. ఓకే సార్. సింధు పంపించిందనమాట. చెప్పుకోతి మామా. సింధు, ఆ మధు పొలిటీషియను ఇప్పుడే నా ముందు మాట్లాడుకున్నారు. ఈ రాత్రికి మధు డబ్బులు దొంగతనం చేస్తుందని ఇద్దరూ కలిసి లేచిపోవాలని అనుకుంటున్నారు. మనలాగే ఇంకో బాధితుడు ఉన్నాడు అనుకుంటా. వాడి పేరు యశ్. యశ్ ఎవరో ఇన్వెస్టర్లకి డబ్బులు చూపించారంట. ఆ డబ్బు మధు చూసిందంట. సింధు, అర్థమైంది మావయ్య. నేను చూసుకుంటాను. చాలా థ్యాంక్స్ మావయ్య. నాకు థ్యాంక్స్ దేనికమ్మా. మనం ఒకటే టీము. ఈ మధు వాళ్ళ ఆట కట్టించాలి. తప్పకుండా మావయ్య. ఏది ఉన్నా నాకు ఇలానే ఫోన్ చేస్తూ ఉండండి. మనిద్దరం బాధితులమమ్మా. నువ్వు నాకు, నేను నీకు సపోర్ట్ చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు చెప్పు. ఉంటానమ్మా, ఉంటాను. భాగ్యం, మా కోతి మామకి మతి ఉన్నప్పుడు కరెక్ట్గా ఆలోచించలేకపోయాడు. మతి పోయాక బుర్ర వాడడం మొదలుపెట్టాడు. సూపర్గా ఆలోచిస్తున్నాడు. నువ్వంత సంతోషపడే విషయం ఏం చెప్పాడు సింధు? ఈరోజు మధు డబ్బు దొంగతనం చేయడానికి ట్రై చేస్తుందంట. ఓసి దీని జిమ్మడిపోను. అది ఇంతకి తెగించిందన్నమాట. అంటే దొంగతనం చేస్తుందా? దాన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని ఇరికిద్దాం. దానికి అవకాశం దొరికినప్పుడల్లా నిన్ను ఎలా ఇరికించాలని చూసింది. ఇప్పుడదే అవకాశం మనల్ని వెతుక్కుంటూ వచ్చింది. ఇప్పుడు నేనొదులుతానా? దాన్ని 3 చెరువుల నీళ్లు తాగిస్తాను. మధు, నువ్వైపోయావు. అమ్మయ్యా, ఈరోజు ఈ ముసల్ది నాకు ఏమత్తు ఇవ్వలేదు. అంతా నిద్రపోతున్నారు. ఇదే కరెక్ట్ టైం. ఆ డబ్బు బ్యాగులు తీసుకుని నైట్కి నైటే ఎస్కేప్ అయిపోవాలి. పై రూంలో లేదేంటి? మరి డబ్బు ఎక్కడ పెట్టినట్టు? ఏం మనిషివే నువ్వు? ఆఖరికి ఇంట్లోనే దొంగతనం చేసే స్థాయికి దిగజారిపోయావా? నువ్వు ఇంటికి కోడలివా లేకపోతే ఈ ఇంట్లో దూరిన దొంగవా? రేపో మాపో నీ కడుపున కాయి కాస్తే
నువ్వు బాగుపడతావని మేం ఎదురు చూస్తుంటే నీకీ నీచమైన బుద్ధులు పోలేదే? నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది మధు. నువ్వు మారడానికి ఎవరికి ఇవ్వనన్న అవకాశాలు ఈ ఇల్లు నీకిచ్చింది. అయినా నీలో మార్పు శూన్యం. మధు, నువ్వు నా భార్య అని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది. నువ్వు ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. వెళ్ళి ఇక్కడి నుంచి. ఆగు తేజ.